V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ ఆర్థిక మంత్రికి ఘన స్వాగతం పలికిన బేతంచెర్ల ప్రజలు. జగనన్న హయాంలో నీతిరహిత పాలన అందిస్తామన్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. కార్పొరేట్ విద్య విసిరిన పంజాతో కళలు విలవిలలాడుతున్నాయి. బాలా కేంద్రంలో పిల్లలకు ఆట వస్తువులు అందజేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. గద్వాల్ తహసీల్దార్ కార్యాలయంలో బీరువాలకే పరిమితమైన పట్టాదారు పాస్ పుస్తకాలు. సిబ్బంది నిర్లక్ష్యంపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఎంఆర్ఓ లక్ష్మి. నిజామాబాద్ లో ఘనంగా జగన్నాథ రథయాత్ర. ఆటపాటలతో రథయాత్రలో పాల్గొన్న భక్తజనం. ఇక డీటెయిల్స్ చూస్తే డోన్ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా బేతంచెర్ల వచ్చిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ మీదుగా స్థానిక అంగళ్ళు బజారు వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు కొత్త బస్టాండ్ దగ్గరలోని షిరిడి సాయిబాబా ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి బుగ్గనకు విజయోత్సవ ర్యాలీలో ప్రజలు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. పట్టణంలో పాత బస్టాండ్ చేరుకున్న విజయోత్సవ ర్యాలీ అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ బేతంచెర్ల పంచాయతీ సర్పంచ్ స్థాయి నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా మొదటిసారిగా ఆర్థిక శాఖ మంత్రిగా సేవలు అందించేందుకు జగనన్నను ఆదరించి వైఎస్ఆర్ పార్టీకి అఖండ మెజారిటీ అందించిన నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం పాలనను పూర్తిగా నిర్లక్ష్యం చేసి వ్యవస్థను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. మా ప్రభుత్వం ప్రజలకు పార్టీలకు అతీతంగా పూర్తిగా అవినీతి రహిత పాలన అందిస్తామని ప్రజలకు పిలుపునిచ్చారు. బేతంచెర్ల మండలంలో సిమెంట్ నగర్లో పాణ్యం సిమెంట్ పరిశ్రమను ప్రభుత్వ సహకారంతో దేవుడు అనుగ్రహిస్తే మళ్లీ పునఃప్రారంభించి కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మండల ప్రజలకు తమ గ్రామంలో ఎటువంటి సమస్యలు వచ్చినా నిర్భయంగా తన దృష్టికి తీసుకుని వస్తే వాటిని పూర్తిగా పరిష్కరిస్తామని మరోసారి ప్రజలకు హామీ ఇచ్చారు. గుండెధరంతో నిబ్బరంతో దేవుని దయతో అడుగు అడుగు ముందుకే పోయినాం తప్ప ఎక్కడే గాని మనం ఎవరికి భయపడలేదు. ఎక్కడే గాని మనం ఎవరికి తల ఉంచలేదు. ఎక్కడే గాని మనం ఏ తప్పు చేయలేదు. దేవుని దయ వల్ల అడుగు అడుగు అంచెలంచెలుగా మనం ముందుకు సాగినాం తప్ప మనం ఎక్కడే గాని ఏ పొరపాటు చేసుకోకుండా ఇంత దూరం వచ్చింది. మీ అందరూ కూడా పాలు పంచుకొని మీ అందరూ కూడా ఈ ప్రయాణంలో మరి పాత్రీయులేనని చెప్పి ఒక్కసారి నేను అక్కడ చదివేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తుకొస్తూ వచ్చింది. మొదలు చదువు అయిపోయిన తర్వాత వచ్చినప్పుడు కేవలము ఇద్దరు, ఒకరు మన బాబురెడ్డి, ఒకరు మన నాగకృష్ణ. క్రమక్రమంగా సురేంద్రనాథ్ రెడ్డి, క్రమక్రమంగా కాజా, క్రమక్రమంగా ముర్తుజా, ఇట్లా ఒకరొకరు పేరు పేరున ఈరోజు నేను కేవలం 4-5 పేర్లు చెప్తుండొచ్చు కానీ మీ అందరూ కూడా నాతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళందరూ కూడా నా హృదయంలో నిలిచిపోయి ఉన్నారని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఎన్నో కష్టాలు చూసినాం, ఎంతో మంది హేళనకు గురైనాం. మొదలు ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్ వస్తుందా అని అన్నారు. వచ్చింది సార్, 2 సార్లు వచ్చింది. మీరందరూ ఎంత అసూయతో చూసినారో మీ అసూయని మాకందరికి కూడా దీవెనలైనాయని చెప్పి వాళ్ళందరికీ నేను తెలియజేస్తాను. ఆ తర్వాత డబ్బులున్నాయా అని అన్నారు. గుర్తుంది కదా అందరికి. వీళ్ళేదో మనకి ఇచ్చేతోళ్ళ మాదిరి లేకుంటే మనం ఏం చెప్పినాము, అయ్యా మీరు డబ్బులున్నాయో డబ్బులు లేదో మీకెందుకులే కానీ మా ప్రజలందరూ కూడా డబ్బులు లేకుండానే మమ్మల్ని గెలిపిస్తామనే నమ్మకంతో మనం ముందు వచ్చిన మాట. ఆ తర్వాత వీళ్ళకి శక్తి ఉంది అన్నారు. వీళ్ళేదో చాలా బలాత్కారం లేనట్టు చూసినాం కదా అందరినీ. ఎంతమంది వచ్చినారు, ఎంతమంది పోయినారు, ఈ ఊరి మీదకి ఎంతమంది వచ్చినారు, ఎంతమంది పోయినారు, ఎంతమంది దాడులు చేసినారు, ఎంతమంది ఇబ్బంది పెట్టినారు. భయపడిందా ఊరు ఎప్పుడైనా? ఎవరికన్నా ఎప్పుడైనా కానీ భయపడిందా ఊరు? ఎప్పుడు భయపడలే. ఎందుకు భయపడలే అంటే 100 సంవత్సరాల నుంచి మనకు రావు బహదూర్ బిపి శేషారెడ్డి గారు మనకిచ్చిన గుండెధైర్యం. మనం ఏ రోజు తప్పు చేయము, తప్పు చేయము.
ఒక్కసారి మీ అందరు కూడా గుర్తు చేస్తాను. ఇవన్నీ నాకు గుర్తుకొచ్చినాయి. ఓ పక్క చదువుతూ ఉన్నా, ఓ పక్క ఇవి గుర్తుకొస్తూ ఉన్నాయి అన్నమాట. ఎన్నికల్లో ఎన్ని కష్టాలు పడినాం, ఎన్ని ఇబ్బందులు పడినాం, ప్రతి ఒక్కసారి దేవుని దయ వలన కార్పొరేట్ విద్య విసిరిన పంజాతో కళలు విలవిలలాడుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుండకండ్ల జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చదువు అంటేనే చదువు మార్కులు అనే పద్ధతికి మార్చారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాల కేంద్రంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ఎంపీ ల్యాడ్స్ నుండి తెప్పించిన క్రీడా సంగీత సామాగ్రిని మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ పిల్లల మీద ఒత్తిడి పెరగడానికి కార్పొరేట్ విద్యతో పాటు తల్లిదండ్రులు కూడా ఓ కారణమని ఆయన పేర్కొన్నారు. చదువు మాత్రమే జీవితం కాదన్న తత్వానికి అలవర్చుకోవాలని తల్లిదండ్రులకు మంత్రి జగదీష్ రెడ్డి ఉద్బోధించారు. చదువు జీవితంలో ఒక భాగం మాత్రమేనని ఆయన అభివర్ణించారు. బళ్ళో చదువు మాత్రమే వస్తుందని పార్కులలో మానసిక ఎదుగుదలతో పాటు ఎత్తుగడలు నేర్చుకుంటారని ఆయన అన్నారు. అటువంటి మానసిక ఎదుగుదల బాల కేంద్రంలో మొదలవుతుందన్న అంశాన్ని తల్లిదండ్రులు గ్రహించాలని మంత్రి జగదీష్ రెడ్డి హితవు పలికారు. అటువంటి బాల కేంద్రాన్ని తగినన్ని నిధులు ఇచ్చి ప్రోత్సహించడం మన ధర్మంగా భావిస్తున్నామన్నారు. విద్యాశాఖ మార్చులు పెద్దలు గుండకళ్ళ జగదీశ్వర్ ఇటువంటి వాటిని ఎవరు పట్టించుకున్న పాపాన గోల. ఇప్పుడే చెప్తున్నాడు రామయ్య గారి కనుక ఇదంతా చాలా ఆనందకరమైనటువంటి విషయం. చిన్నపిల్లలు మానసిక ఉల్లాసం, తర్వాత వారి యొక్క ఎదుగుదలకు, తర్వాత సమాజంలో ఉన్నటువంటి అన్ని కళలను కూడా తెలుసుకునేటందుకు ఈ యొక్క కార్యక్రమం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా దీని గురించి నాకు వాస్తవంగా తెలంగాణ కూడా తెలియదు. చాలా మంత్రి గారు నాకు ఎందుకో కార్లో పోయేటప్పుడు ఎంపీ గారు ఎందుకంటే వారిచ్చింది చాలా ఈ నియోజకవర్గానికి 3,000 కోట్లు వచ్చింది. ఈ నియోజకవర్గ అభివృద్ధికి రోడ్లు అయితేనేమి, మంచినీరు అయితేనేమి, విద్యుత్ అయితేనేమి, తర్వాత సాగునీరు, త్రాగునీరు అన్ని పట్టణంతో సహా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చింది. అయితే కానీ పెద్ద మనసు చూసుకొని కళ్ళు సూర్యపేటలో ప్రజలందరూ ఏకైక లక్ష్యంతో 20 ఆట వస్తువులు కాదు, ఇంకా అదనంగా సంబంధించిన కళలకు సంబంధించి ఒక జీవితంలో ఎదుగుదలకు సంబంధించిన అనేక రకాల వస్తువుల్ని ఎంపీ గారు నిధులు సందర్భంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలో రాజా రాధాకృష్ణ పెద్దలు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య గారు జిల్లా రాష్ట్రపతి కాబట్టి మా నాన్నగారు అప్పుడెట్లేరు, మీరెట్లేరు, ఇప్పటికి కూడా అట్టేస్తున్నారు. బహుశా వాళ్ళు ఈ బాలకేంద్రం గురించి నాకు మొట్టమొదటిసారి చెప్పింది కూడా రామయ్య గారు. ఒకటి ఇది మీరు రావాలి అని చెప్పి వాస్తవానికి రాజకీయ నాయకులు ఎవరు కూడా పట్టించుకుంటూ వచ్చిన విషయాన్ని నేను కూడా కేవలం వెంకటరామయ్య గారి మీద నాకు గౌరవం సరే వెళ్ళొద్దాం, మనిషి ఈ వయసులో ఎందుకు ఉపయోగపడుతున్నారు, నేను ఉపయోగం ఉంటుంది సమాజానికి వారు చేసేది అని చెప్పి మరోసారి వచ్చినాను నేను. ఇక వాస్తవానికి గతంలో బాలకేంద్రాలు కేవలం జిల్లా కేంద్రంలో ఉంటున్నారు. బాలభవన్ నల్గొండలో ఆయన కలెక్టర్ గారు ఏర్పాటు చేసి వారి వాయిస్ ప్రెసిడెంట్ గారు చేస్తున్నారు. సరే ఇప్పుడు ఇక్కడ జిల్లా కేంద్రం అయింది కాబట్టి మనం కూడా బాలభవన్ కూడా ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం వచ్చింది అని చెప్పి చెప్తున్నాను. ఇక్కడ కాదు కొంచెం పెద్ద బిల్డింగ్ పెట్టాలి. ఎందుకంటే వాస్తవానికి చెప్పినట్టు పిల్లలు ఒత్తిడి కేవలం చదివే ప్రపంచం, చదువు లేకపోతే ఏమీ లేదు అన్న భావన ఈ మధ్యకాలంలో బాగా వచ్చింది. దురదృష్టవశాత్తు నిజంగా సరైనది కాదు. కేవలం చదువు మాత్రమే జీవితం కాదు, జీవితంలో చదువు ఒక భాగం మాత్రమే. చదువుతో వెలుగు వస్తుంది, అందులో సందేహం లేదు. కానీ దాని గురించి ఒత్తిడిని పెంచి తల్లిదండ్రులే పొరపాటు చేస్తూ ఉన్నారు. ఇంటి వాటి చూడలేకుండా కనీసం ఫ్రెండ్స్ కూడా లేకుండా చేసి 10వ తరగతి కాదు ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత కూడా అమలు తినిపిస్తున్నారు. అది చాలా పెద్ద నేరం వాస్తవానికి. పిల్లలు వాళ్ళంతా వాళ్ళు ఎదిగేటట్టుగా చేయటం అనేది తల్లిదండ్రుల బాధ్యత. నిజంగా పిల్లలు ప్రేమించే తల్లిదండ్రులు చేసే పని పిల్లలు ఎదిగేటట్లు చేయటం, వాళ్ళతో మనం వినటం కాదు.
అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రత్యేకించి పిల్లలు ఎదిగేది తప్పకుండా పార్కులలో, బజార్లో ఫ్రెండ్స్తో ఆడుకుంటారు. బడిలో చదువు మాత్రమే వస్తుంది, కానీ ఆట స్థలంలోనే పిల్లల మానసిక ఎదుగుదల వస్తుంది, అన్ని రకాల ఎత్తుగడలు వస్తాయి, కొట్లాడడం తెలుస్తుంది, ఓటమి నుంచి గెలుపు కొరకు ఇట్లా పర్యాలు తెలుస్తాయి. ఒక ఆట ఆడితే క్యారం బోర్డు ఆడితే ఇద్దరు ఏదో ఒకరు గెలుస్తారు, ఇంకో ఓడిపోతారు. ఓడిపోయిన వాళ్ళు ఎంతైనా గోడ దునకాలి, చెట్టుకి దునకాలి అనుకోడు, మళ్ళీ అవతల ప్రాంతాన్ని గెలుస్తారు. లేదు మళ్ళీ ఆడాల్సిందే అంటే ఏంటి, మళ్ళీ ఆడితే నేను గెలుస్తాను తపన. ఓటమి విజయం కొరకు పునాదులు వేస్తుంది. ఆటలలో ఉండే గొప్పతనం అది. అదేవిధంగా కళలు కూడా మనం చాలా చోట్ల సరే సూర్యాపేట దురదృష్టవశాత్తు ఒక్కటి కూడా ఒకటి ఆడిటోరియం కానీ ఇంకోటి కానీ లేవు ఇప్పటిదాకా. నిజంగా మనం ఒకసారి ఒక డ్రామాకి వెళ్ళినా లేదా ఇంకా ఇతర ఇటువంటి కార్యక్రమం వెళ్ళినా, అసలు ఒకప్పుడైతే మన గ్రామీణ ప్రాంతాల్లో భాగవతాలు చెప్తే రాత్రి 9 కూర్చుంటే తిని. తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని, దాన్ని అరికట్టే శక్తి కేవలం బీజేపీ పార్టీకే ఉందని, ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీలో సభ్యత్వం తీసుకోవాలని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. గద్వాల పట్టణంలోని 33వ వార్డు వేదానగర్లో జరిగిన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతుందని, దానిని వచ్చే ఎన్నికల నాటికి అంతం చేయాలని ప్రజలకు సూచించారు. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో బీజేపీ పార్టీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం బీజేపీ పార్టీలో చేరితే మనుగడ ఉంటుందని ఆమె తెలిపారు. భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరూ, ఆ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా సభ్యులుగా జనాలు ఒక్కరు కాదు, ఆ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరూ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు ఆ కుటుంబంలో అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యులుగా చేరాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం, ఈ దేశ భద్రత కోసం, ఈ దేశాన్ని ప్రపంచ దేశాల పక్కన తన చోటును సాధించుకుంటున్నటువంటి మన భారతదేశం నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఇంకా ముందుకు పోవాలి. ఇంకా ఈ దేశం అంతా కూడా అభివృద్ధి చెంది ప్రపంచ దేశాల్లో పక్కన ఈరోజు 6వ స్థానంలో ఉన్నాం మనము ప్రపంచ దేశాలలో మన భారతదేశం. మళ్ళీ ఈ 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళా వచ్చే బీరువాలకే పరిమితమైన పాస్ పుస్తకాలపై రెవెన్యూ సిబ్బందిపై మండిపడ్డారు గద్వాల ఎంఆర్ఓ లక్ష్మి. గద్వాల జిల్లా గద్వాల మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో కొత్త పాస్బుక్ల కోసం రైతులు ఎన్నిసార్లు మండలం చుట్టూ తిరిగినా స్పందించిన రెవెన్యూ సిబ్బంది ఎంఆర్ఓని కలవగా నిల్వ గదిలో 10ల సంఖ్యలో పాస్బుక్లు వెలుగులోకి రావడంలో ఎంఆర్ఓ లక్ష్మి రెవెన్యూ సిబ్బందిపై మండిపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములను ప్రైవేట్ పరం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా విశాఖలో సిపిఐ ధర్నాకు దిగింది. 32 మంది ప్రాణాలు త్యాగాలు చేసి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ విస్తరణ కోసం సేకరించిన 3500 ఎకరాల భూమిని పోస్కో అనే సంస్థకు ఇచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని సిపిఐ నేత సత్యనారాయణ ఆరోపించారు. ఒరిస్సాలో ఇదే సంస్థకు వ్యతిరేకంగా అక్కడ ప్రజలు ఉద్యమించారని గుర్తు చేశారు. ఇప్పుడు విశాఖలో పోస్కో సంస్థ భూములను దక్కించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. పోస్కో గో బ్యాక్, పోస్కో గో బ్యాక్. విశాఖ ఉక్కు భూములు పోస్కోకు దారాదత్తం చేయరాదు. విశాఖ ఉక్కు భూములను పోస్కోకు దారాదత్తం చేయడానికి ఖండించాలి. విశాఖ ఉక్కు కోసం
పోస్కో గో బ్యాక్, పోస్కో గో బ్యాక్ సాగించాలి. పోస్కో గో బ్యాక్. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. విశాఖ ఉక్కు భూములను పోస్కోకు దారాదత్తం చేయడానికి ఖండించాలి. ఆపాలి జాయింట్ వెంచర్ ముసుగులో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కుట్రలు. ఈరోజునే దక్షిణ కొరియాకు చెందినటువంటి పోస్కో స్టీల్ దిగ్గజం భారతదేశంలో ఒక ఉక్కు కర్మాగారం పెట్టడానికి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని ఒరిస్సాలోని ఆ ఉక్కు కర్మాగారం ఏర్పాటుకి ప్రయత్నం చేస్తే ఒరిస్సాలో ఎక్కడైతే భూములు సేకరించారో పోస్కో కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇటీవల కాలంలో ఒక వినూత్నమైనటువంటి తరహాలోని చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధులు దాకా అందరూ కలిసి పోస్కో గో బ్యాక్ అని చెప్పని పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. 7 సంవత్సరాల పాటు జాతీయ రహదారిని స్తంభింపజేసి జాతీయ రహదారి మీద వాళ్ళు వంట వార్పు చేసుకుంటే ఆఖరికి ఆ ఒప్పంద కాలపరిమితి తీరిపోయి అది రద్దయిన తర్వాత వాళ్ళు కళ్ళు ఇప్పుడు మన రాష్ట్రం మీద పడ్డాయి. మన రాష్ట్రం మీద ఇంకా ఎక్కడా పరిశ్రమలు లేని చోట కొత్త ఉక్కు కర్మాగారం పెడితే ఖచ్చితంగా స్వాగతిస్తాం. మేము ఈ రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి ప్రతిపాదన పెట్టారు. పోస్కో ముందు కడపలో ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పని ఇంతకు ముందు నిర్ణయం చేశాము. ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తే వాళ్ళు చేయలేదు. కాబట్టి మీరు కడపకి రండి, అన్ని రకాలుగా మీకు మౌలిక వసతులు కల్పిస్తాం స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అని చెప్పానంటే వాళ్ళు అక్కడికి పోకుండా విశాఖ ఉక్కు, ఇక్కడ ప్రజలందరూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పని పోరాడి సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కుని వాళ్ళు స్వాధీనం చేసుకునేటటువంటి పద్ధతుల్లో ఈరోజు ఉక్కు దగ్గర ఉన్నటువంటి భూములు 26,000 ఎకరాల భూములు ఇక్కడ రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. 26,000 ఎకరాల్లో విస్తరణల ద్వారా దాదాపు ఇప్పుడు 7.4 మిలియన్ టన్నులు ఉత్పత్తి అవుతున్నటువంటి ఉక్కుని 20 మిలియన్ టన్నులు స్థాయికి తీసుకొని పోవడానికి ఆ భూములు అవసరం. దశల వారికి ఇప్పుడు 2వ దశ పూర్తయింది, 3వ దశ విస్తరణ ప్రారంభం కావాలి. ఇక 3వ దశ విస్తరణకు పోకుండా కేంద్ర ప్రభుత్వం ఇంకా ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసేటటువంటి విధానాలకు శ్రీకారం చుట్టింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భూములు 3,500 ఎకరాలని పోస్కోకి దారాదత్తం చేయడం ద్వారా వాళ్ళు 5 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసేటటువంటి ఒక ప్లాంట్ పెడతామంటున్నారు. అది అంతవరకు ఆగదు. ఆ తర్వాత విశాఖ ఉక్కును కూడా వాళ్ళే స్వాధీనం చేసుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విశాఖ ఉక్కుని కబ్జా చేయడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి పోస్కో ఉక్కు కర్మాగార ప్రతిపాదనని వెంటనే విరమించాలని, 1 ఎకరం భూమి కూడా వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదని చెప్పని సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని మీద ఇప్పటికే ఏఐటీసీగా ఆందోళన తెలియజేసాం. మన 9వ తారీఖున వాళ్ళ పర్యటనకు వచ్చినప్పుడు ఇది మేము ఒక్క పార్టీగానే కాకుండా అన్ని పార్టీలని కలుపుకొని అన్ని సంఘాలని సంస్థల్ని కలుపుకొని పెద్ద ఎత్తున పోస్కోకి వ్యతిరేకమైనటువంటి ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఇప్పటికైనా ప్రభుత్వం తన ప్రతిపాదనలు విరమించుకోకపోతే కేంద్ర ప్రభుత్వం, అలాగే పోస్కో వాళ్ళు వెనక్కి పోకుండా, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి కడపకి పోస్కో వాళ్ళని తీసుకొని పోయి అక్కడ ఉక్కు కర్మాగార ఏర్పాటుకి కృషి చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములు ఏమైనా కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతామని, దానికి వ్యతిరేకంగా పోరాడతామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలంలోని పంచెర్ల సమీపంలో ఓ గుర్తు తెలియని మృతదేహం ఆనవాళ్లు లభ్యం కావడంతో స్థానిక రెవెన్యూ అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని బయటకు తీసి అక్కడే పోస్టు మార్టం చేశారు. మృతి చెందిన యువకునికి కాలికి చేతికి ఉంగరాలు ఉన్నాయి. తలకు దేహంకు ఎలాంటి సంబంధం లేకుండా ఉండడం, దానితో పాటు నిమ్మకాయలు బయటికి రావడంతో ఇది ఎవరో క్షుద్ర పూజల కోసమో గుప్త నిధుల కోసమో తవ్వకాలలో భాగంగా నరబలి చేశారన్న అనుమానం వస్తుందని మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మరో
ఎంఆర్ఓ సిటీ గారు అబ్జర్వేషన్ చూశారు. దానికి ఆ బాడీకి వచ్చేసి జీన్స్ జాకెట్ తర్వాత వచ్చేసి బాడీ డివైడ్ అయింది. దీనిపైన డాక్టర్ గారు వచ్చి క్లీన్ చేశారు. డాక్టర్ గారు నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కేంద్రంలోని రాజానగర్ ప్రాంతంలో గోడ కూలి 10 ఏళ్ల బాలిక మృతి చెందగా మరో 2 పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు ప్రకాశం జిల్లా వాసులు. పొట్టకూటి కోసం వచ్చిన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వీరు ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం ఎర్రరెడ్డిపాలెంకు చెందిన రామాపురం అంజయ్య చందమ్మ దంపతులకు చిన్న కూతురు రేణుక అక్కడికక్కడే మృతి చెందింది. పెద్ద కూతురు శాంతకుమారి, కొడుకు మాలకొండయ్య తీవ్రంగా గాయపడ్డారు. అద్దెకు ఉంటున్న ఇళ్లు పురాతనమైన మట్టి గోడలు కావడంతో వర్షపు నీటితో గోడలు కూలడం జరిగింది. అధికారులు శిథిలావస్థకు చేరిన పురాతన ఇండ్లను గుర్తించి వాటిలో జనం నివసించకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఫేస్బుక్ లో పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పట్టణానికి చెందిన నవీన్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టింగ్లు పెట్టడంపై కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వెంపల్లెలో పోలీసులకు ఫిర్యాదు అందింది. వెంపల్లె మహిళా కన్వీనర్ భారతి, యూత్ కన్వీనర్ రవి గౌడ్, ప్రచార కార్యదర్శి బాబా వెంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అభ్యంతరకరమైన పోస్టింగ్లు పెట్టే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని వెంపల్లి సిఐ వెంకటేశ్వర్లను వైఎస్ఆర్సీపీ నాయకులు కోరారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా పులివెందుల తాలూకా ఎమ్మెల్యే గారు కాబట్టి నవీన్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. ఫేస్బుక్లో నిన్నటి నుంచి అది హల్చల్ అవుతున్నాయి. అతని మీద చర్య తీసుకోమని చెప్పి మేము నిన్న వేంపల్లి సిఐ వెంకటేశ్వర గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సోషల్ మీడియా తరఫున. మేము ఎందుకు కంప్లైంట్ ఇచ్చామంటే జగన్ రెడ్డి మా తాలూకా మా అన్న పులివెందుల తాలూకా ఎమ్మెల్యే తర్వాత సీఎం మా వైఎస్ ఫ్యామిలీ గురించి వైఎస్ కుటుంబం గురించి ఎవరు మాట్లాడినా మేమందరం తట్టుకోలేము కార్యకర్తలం. ఎందుకంటే పులివెందుల తాలూకాలో ఉండే కార్యకర్తలందరూ మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. జగన్ రెడ్డి గారి మీద వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఈ సబ్జెక్టు మీద మేము సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చాము. సీఏ గారు కంప్లైంట్ తీసుకొని అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే పులివెందుల తాలూకా నుంచి గెలిచిన వ్యక్తి సీఎం అయ్యాడు. ఒక సీఎంని ఇలా మాట్లాడితేనే పోలీసులు ఏం చేయలేకపోతే ఇంకా సామాన్యమైన ప్రజల మీద ఏం చేస్తారనే విషయము మాకు అర్థం కాలేదు. నిన్న కంప్లైంట్ ఇచ్చాము. నిన్నటి నుంచి ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు పోలీసులు. ఒక సీఎంకి ఇలా జరిగితే సీఎం మీద మేము కంప్లైంట్ పెట్టి సీఎంకు జరిగిన అనుచిత వాక్యాల మీద మేము కంప్లైంట్ పెడితే నవీన్ కుమార్ గౌడ్ అని నవీన్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి చాలా అసభ్యకరంగా మాట్లాడాడు. వాడు ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నాడు. ఏం పిక్కుంటారు పిక్కోండి మీరు నేను పోస్టులు పెడతా అని చెప్పి వాడు ఇప్పుడు కూడా పోస్టులు చేస్తూనే ఉన్నాడు. ఇంతవరకు ఏం చర్యలు తీసుకోలేదు పోలీసులు. మేము ఈ విధంగా చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పి మేము వెళ్ళి సీఏ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేమేమేం చేయాలంటే మేము బయటనే చేయొచ్చు అని, కానీ మాకు అది అవసరం లేదు. ఎంతసేపు మేము చట్ట ప్రకారం న్యాయం ప్రకారం మేము కోరుకుంటున్నాము. మా జగన్ రెడ్డి మీద ఏం జరిగినా కూడా పోలీసులు స్పందించకపోతే కార్యకర్తల మనోభావాలు చాలా దెబ్బతింటాయి. కార్యకర్తలు ఏం చేస్తారో మళ్ళీ లా అండ్ ఆర్డర్ మళ్ళీ మా కంట్రోల్లో ఉంటుంది లేదో మీకు తెలియాలి. దయచేసి పోలీసు వారు పులివెందుల తాలూకాకు సంబంధించిన ఎమ్మెల్యే గారి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత అసభ్యకరమైన పోస్టులు పెట్టినా కూడా స్పందించలేదంటే ఈ పోలీసులు అర్థం ఏమిటో మాకు అర్థం కాలేదు. తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. వేంపల్లి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వేంపల్లి. కడప జిల్లా రాయచోటి పట్టణ శివారులోని ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ వలన 50 మంది విద్యార్థుల పరిస్థితి విషమంగా మారింది. రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ వల్లనే అస్వస్థతకు గురయ్యారని వైద్యులు తెలిపారు. ఇడ్లీ చట్నీలో అధికంగా కారం, మజ్జిగలో బ్లీచింగ్ కలిపారంటున్నారు విద్యార్థులు. సంఘటనపై ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఎర్రకారం కలిపినారు, చట్నీ ఎత్తితే కారం ముట్టలు వస్తా అని చిన్నపిల్లలు అన్నారు. తర్వాత ట్యాంకీలో 2 రోజుల ముందు 2 బల్లీలు పడినాయంట. పెద్దోళ్ళు చెప్తే ఎవరు తీయలేదు. మేమే పోయి ట్యాంకీలో బల్లీలు తీసి తర్వాత నీళ్ళు బీచింగ్తో కడిగి తాగినామని చెప్పి ఈ పిల్లలు అంటారు. నిన్నటి నుంచి అన్నం లేదంట పిల్లలకి. మీరు పోయి వచ్చినారు మాడికి? ఏం పేరు మా మీ పేరు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ ఆర్థిక మంత్రికి ఘన స్వాగతం పలికిన బేతంచెర్ల ప్రజలు. జగనన్న హయాంలో నీతిరహిత పాలన అందిస్తామన్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
కార్పొరేట్ విద్య విసిరిన పంజాతో కళలు విలవిలలాడుతున్నాయి. బాలా కేంద్రంలో పిల్లలకు ఆట వస్తువులు అందజేసిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి. గద్వాల్ తహసీల్దార్ కార్యాలయంలో బీరువాలకే పరిమితమైన పట్టాదారు పాస్ పుస్తకాలు. సిబ్బంది నిర్లక్ష్యంపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఎంఆర్ఓ లక్ష్మి. నిజామాబాద్ లో ఘనంగా జగన్నాథ రథయాత్ర. ఆటపాటలతో రథయాత్రలో పాల్గొన్న భక్తజనం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.